గత 4.5 ఏళ్లుగా గుర్తురాని పేదలు ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చారా? ప్రతిసారి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం, ప్రజలను మోసం చేయటం ఒంగోలు ఎమ్మెల్యే బలనేని శ్రీనివాసరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య లాంటిదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అర్హులైన ప్రతి ఒక్కరికి 2 సెంట్ల భూమి ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణం చేపడతామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్లో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ ఆత్మీయ సమావేశానికి దామచల్ల జనార్దన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ యువ నాయకులు రావినూతల రవితేజ, నమలకంటి అనిల్, పాశం గంగాధర్ ఆధ్వర్యంలో 100 మంది యువత తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీ నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జనార్దన్ ప్రసంగించారు. ఇళ్ల పట్టాల పంపిణీలో పారదర్శకత లేదని, నగరంలో 87,000 మంది ఉంటే 25,000 మంది పేదలు ఉన్నట్లుగా చెబుతున్నావు. అందులో నిజమైన అర్హులు 7,000కు మించి లేరని విమర్శించారు. ఇప్పుడు ఇచ్చే 20,840 పట్టాలలో సగానికి పైగా అందరూ వైసీపీకి చెందిన వారే అని ఆరోపించారు. పేదల పట్టాల పంపిణీపై కోర్టుకు వెళ్లింది వైసీపీకి చెందిన వారే అని, ఆ విషయాన్ని కప్పుపుచ్చి తెలుగుదేశం పార్టీపై నిందలు వేయటం మానుకోవాలని హితవు పలికారు. చేతనైతే ఇళ్ల పట్టాలపై కోర్టులో పిల్లివేసింది ఏ పార్టీకి చెందిన వారో పత్రికాముఖంగా చెప్పే ధైర్యం లేదన్నారు. గతంలో కొప్పోలు వద్ద బాలినేని పట్టాలు ఇస్తే ఇప్పటికీ ఎవరూ అక్కడ నివసించడం లేదని, అలాంటి పట్టాలు ఇచ్చి మోసం చేయటం మానుకోవాలన్నారు. పట్టాల పంపిణీ ప్రక్రియ చట్టబద్ధంగా లేదని, భరోసా పత్రాలు ఇస్తే పట్టాలు అవుతాయా అని దామచల్ల ప్రశ్నించారు. అధికారం, డబ్బు ఉందని ప్రజలను మోసం చేస్తే నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరన్నారు. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయటం కోసం కొద్ది రోజులుగా సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని జనార్దన్ విమర్శించారు. వైసీపీ ఎన్ని బూటకపు కుట్రలు పన్నినా ప్రజలు తెలుగుదేశం పక్షాన ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే గతంలో ఇచ్చిన టిట్కో ఇళ్లు పూర్తి చేసి వారికి కేటాయిస్తామన్నారు. అలాగే మిగిలిపోయిన లబ్ధిదారులకు 2 సెంట్లు భూమి, ఇళ్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారు. పేదల సంక్షేమం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని సన్నోల్పాడ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్, మాజీ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని చెప్పారు. మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సామాన్యుడు సంతోషంగా జీవించే పరిస్థితి ఉండదన్నారు. వైసీపీ అరాచక పాలన ప్రజలకు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ప్రజాపాలన సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే వైసీపీకి చెందిన యువత పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు, నగర పార్టీ కార్యదర్శి బొల్లేని వాసుకృష్ణ, పార్టీ నాయకుడు కాటగడ్డ సింగయ్య తదితరులు పాల్గొన్నారు.
పసరెట్టి చదువును చంపారు. ఉద్యోగాలే లేకుండా యువతను ఉంచారు. కొత్తగా రాదే కంపెనీ ఎవ్వరిది పాపం, ఉన్నవి కూడా ఊడేగా ఎందుకు ఈ శాపం. యువశక్తినే ఉంచారుగా గంజాయి వత్తుల్లో, ఎన్నాళ్ళురా ఎన్నేళ్ళురా కళ్ళెదురుగానే సాగే మోసం. యువగణం యువగణం గర్జించెను నేరి నవగణం. యువగణం యువగణం చూపిద్దాం రండి జనబలం. పదమని యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగణం. పదమని యువతరం మన భవితకు బాటలు వేయగలం. నిప్పులు చెరిగే కసితనం పెనుగు పెనరేపే యువగణం. బీసీలందరి అండని కోతలు పోశాడు. అయ్యో దళితుల బతుకులపై దాడులు చేశాడు. అవ్వాతాతల పెన్షన్లో మోసం చేశాడు. అన్నం పెట్టిన క్యాంటీన్లు అన్ని మూశాడు. కూలీ నాలి పేదలు వలసే పోయారు. ఆ అమరావతి రైతులు విజయ్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఒంగోలు మున్సిపాలిటీలో ఆత్మీయ సమావేశానికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులకు, మరియు ముఖ్యంగా కొత్తగా 1000 మంది దగ్గర దాపు జాయిన్ అయిన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సోదరి సోదరులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమం ఇంత ఉత్సాహంగా జరగటం ఎంతో సంతోషంగా ఉంది. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఎలక్షన్లో గెలిచిన మాదిరి ఉంది, కానీ ఏదో ఎలక్షన్కి వెళ్ళినట్టు ఏం కనపడటం లేదు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ వైస్ ప్రెసిడెంట్ పెద్దలు మన జనార్దన్ రావు గారు, దామచల్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా ఇక్కడ సభాధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు గారు, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు మీ అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఎంత ఇబ్బంది పడినారో మనందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడినారో మనందరికీ తెలుసు. కానీ ఎలక్షన్స్ ఒక 2 నెలలు ఉంది. ఈ కళ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ 2 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ రావటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. దామచల్ల జనార్దన్ ఎమ్మెల్యే కావటం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకటి మీ అందరూ గమనిస్తూ ఉంటే ప్రతి విషయంలో ప్రతి విషయంలో జగన్ వచ్చిన తర్వాత ప్రతి విషయంలో అబద్ధాలు మాటలు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. మరియు ముఖ్యంగా మన మున్సిపాలిటీ విషయంలో మీ అందరికీ తెలుసు. ఆ రోజు మద్య నిషేధం అని చెప్పి మన మహిళల్ని మరిమర్చారు. ఏదో మద్య నిషేధం చేస్తారు, అంత బ్రహ్మాండంగా ఉంటుందని. వచ్చిన తర్వాత మద్య నిషేధం సంగతి దేవుడెరుగ్గానే రేట్లు పెంచాడు, కల్తీ మందు ఇచ్చి ఎన్నో కుటుంబాలు నాశనం అయ్యే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కాకుండా ఈరోజు ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక దోపిడీ ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఇవన్నీ ప్రజలు గమనించి ఈరోజు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుందామా అని ప్రతి ఒక్కరు అనుకుంటా ఉన్నారు. అందుకని 2 నెలల తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, తెలుగుదేశం పార్టీ రావటం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే 5 ఏళ్లలో ఈ 5 ఏళ్ళు మీరు చూస్తారు అభివృద్ధి ఏమీ లేదు, అభివృద్ధి శూన్యం. ఈవెన్ సంక్షేమ కార్యక్రమాలు కూడా 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు లాక్కున్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. దాని తర్వాత మహిళలకి ఏదో చేస్తానని ఏదో అమ్మ ఒడి ఇవన్నీ చెప్పారు. అది ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఒక్కరికే పరిమితం అని చేశారు. ఇలాంటి విషయాలు
ఎన్నెన్నో చేశారు ఈ జగన్ ప్రభుత్వం. ప్రతి ఒక్కరు ఇది ప్రతి మామూలు జనానికి కూడా అర్థమవుతా ఉంది ఇది ఒక మోసం ప్రభుత్వం అని. రాబోయే ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా అని ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తూ ఉన్నారు. దగ్గరికి 2 నెలలు వచ్చాయి, అయినా కానీ మీ అందరికీ తెలిసిన విషయాలే. జగన్ ప్రభుత్వం ఏదైనా చేయడానికి సిద్ధం, అందుకని మనం గెలిచేది ఖాయం. అయినా కానీ ప్రతి ఒక్కరు చివరి రోజు వరకు ప్రయత్నించి గట్టిగా పనిచేసి ఇంకా మెజార్టీలు పెంచి మీరేదో గెలిచారని ఇలాగ కుర్చీలో కూర్చుంటే సరిపోదు. ఖచ్చితంగా చివరి రోజు వరకు మీ అందరు కృషి చేసి మన రాబోయే భవిష్యత్తు కోసం, తరాల భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంకా పెరగడానికి కోసం మీరు తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి నన్ను జనార్దన్ గారిని ఎమ్మెల్యేగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 43, 44, 45 ఈ డివిజన్స్లో, అదేవిధంగా టౌన్లో ఎవరైతే కొంతమంది అందరూ కూడా యువత ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంలోకి వస్తామని చెప్పేసి ఎవరైతే ఈరోజు జాయిన్ అయ్యారో వాళ్ళల్లో ప్రముఖులుగా రవితేజ, అనిల్, గంగాధరు, అదేవిధంగా విష్ణువర్ధను, నవీను, రోహిత్, శ్రీకాంత్, అల్తాఫు ఇట్లాంటి వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఎంతోమంది యువత తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాబోయే తెలుగుదేశం పార్టీ, మన యువత కూడా ఈరోజు ఎంత ఇబ్బందుల్లో ఉన్నాయో మనందరికి కూడా తెలుసు. కాబట్టి వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. నేను కూడా వాళ్ళకి వ్యక్తిగతంగా ఏ సమస్య వచ్చినా కూడా పూర్తిగా వాళ్ళకి అండదండలుగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఒక గూండా రాజ్యం, నియంత పాలన, అదేవిధంగా ఒక ఫ్యాక్షనిస్ట్ పరిపాలనలో రాష్ట్రం ఉంది. అదేవిధంగా ఎప్పుడూ లేని ఒంగోలులో కూడా పొద్దుటి నుంచి ఇక్కడ వీళ్ళందరినీ ఎంతోమంది ఇంకా ఉంటే వాళ్ళందరినీ కూడా బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు ఎట్లా చేస్తారో ప్రోగ్రామ్ చూస్తామంటారు. ఈ రకంగా చాలామంది ఈ వాలంటీర్లు వెళ్ళకపోయి మహిళలు వస్తూ ఉంటే మీరు పోతే ఇల్లు పట్టాలు రావని చెప్తారు. అదేవిధంగా మీకు రేపు ఏదైనా కూడా మీ మీద ఇబ్బందులు పెడతాం, కేసులు పెడతామని చెప్తారు. ఆ రకంగా ఎంతోమందిని బెదిరించినా ఈరోజు ఆ బెదిరింపులు కూడా భయపడకుండా మా తమ్ముళ్ళు టౌన్లో ఒక పెద్ద ర్యాలీ చేసి ఈరోజు ఈ సభకి ఇంత జయప్రదం చేసిన వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన సంతనోతులపాడు మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మన విజయ్ కుమార్ గారు కూడా, ఎందుకంటే పక్కనే వాళ్ళ డివిజన్స్ ఎప్పుడు కూడా ఏదైనా ఒంగోలు సంతనోతులపాడు అంటే ఒకటేలాగుంటాయి. సంతనోతులపాడు పొద్దున్న లేస్తే అందరూ ఒంగోలులో ఉండేవాళ్ళే, ఒంగోలులో ఉండే వాళ్ళందరూ కూడా సంతనోతులపాడులో బంధువులు. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా విజయ్ కుమార్ గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి చూడాలి. మేము ఉండే టైంలో దగ్గర ఈ డివిజన్స్లో ఏదైతే 39వ డివిజన్కి అయితే 3,69 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. 40వ డివిజన్లో 3,78 లక్షలతో చేశాం. 41వ డివిజన్లో 2,70 లక్షలకు చేశాం. 42వ డివిజన్లో 4,40 లక్షలకు చేశాం. 38వ డివిజన్లో 1,36 లక్షలకి చేశాం. 43వ డివిజన్లో 2,53 లక్షలకి చేశాం. 44లో 1,30 లక్షలకి చేశాం. 45వ డివిజన్లో 2,32 లక్షలు చేశాం. ఏదైతే ఈ 4 డివిజన్స్ ఉన్నాయో దగ్గర 17 కోట్ల రూపాయలు మన తెలుగుదేశం హయాంలో మేము పనిచేసాం. మేము ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనం గర్వంగా చెప్పే రీతిలో మా కార్యకర్తలు పోయినా, మా లీడర్లు పోయినా, ఎవరు పోయినా కూడా గర్వంగా ఇదిగో ఈ రోడ్డు మేము వేసాం, ఈ డ్రైన్లు మేము వేసాం. అది వరకు మీరుండే పరిస్థితుల్లో మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉందో మనం గర్వంగా చెప్పుకునే విధంగా ఇన్ని కోట్ల రూపాయలు
ఈ 4 డివిజన్లో మేము పనిచేసాం. అదేవిధంగా ఫ్లైఓవర్ దగ్గర నుంచి మన కార్పొరేషన్ బార్డర్ ఎక్కడుందో కార్పొరేషన్ బార్డర్ దాకా దగ్గర 39 కోట్ల రూపాయలతోటి డబల్ లైను సిమెంట్ రోడ్లు వేసాం. ఈరోజు మన దగ్గరికి అక్కడి నుంచి వస్తే కూడా పెద్ద రోడ్లు చేసి ఈరోజు ఎక్కడికైనా కూడా పైన పోవడానికి ఒక మంచి రోడ్లు కూడా డివైడర్లు కట్టి ఈరోజు అంగులతోటి మన కర్నూలు రోడ్డును కూడా డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మేమంతా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు నెల ముందో 2 నెలల ముందో ప్రజలను మోసం చేయలా, ప్రజల దగ్గరికి వెళ్ళి మబ్బి చెప్పలా, లేకపోతే ఎవరో ఒకరిని పెట్టి బెదిరింపు కార్యక్రమాలు చేయలా. మేము కష్టపడ్డాం, మాకు అందరూ కూడా మీరు సహకరించండి, ఏదైతే మిగిలినవి ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మేమందరం కూడా చెప్పాం. ఆ రోజు మనకి మంచినీళ్ళు ప్రతిరోజు ఇస్తామని చెప్పి అమృత పథకంలో కూడా 173 కోట్లతోటి ఆ రోజు మేము శాంక్షన్ చేసి 2 కిలోమీటర్ల దగ్గర ఆ రోజు ఆగింది. మీకు కూడా తెలుసు, ఇక్కడ రంగుల ఫ్యాక్టరీ దగ్గర దానికి అక్కడ ఓవర్ హెడ్ ట్యాంక్ కట్టాం. అక్కడికి అది వరకు లైన్లు లేకపోతే ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇవ్వడానికి ఆ రోజు ఆ కార్యక్రమం కూడా తెలుగుదేశం టైంలో చేసామని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఆ రోజుల్లో మేము చేసాం. ఎందుకంటే మీరందరూ కూడా ఒక మంచి మనసుతోటి ఆ రోజు మమ్మల్ని గెలిపించిన దానికి, తెలుగుదేశం అధికారంలో ఉండేదానికి ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోటి మేము ఏం చేస్తే బాగుంటుంది, ఎవరు చెడకపోయినా కూడా ఎవరు వస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజు చేశాం. పోతురాజు కాలువ 3 సార్లు ఫైనాన్స్లో పెట్టి 90 కోట్లు దానికి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఫైనాన్స్కి చంద్రబాబు నాయుడు గారి చేత చెప్పి పంపిస్తే ఫైనాన్స్లో ఆగితే ఎలక్షన్ కోడ్ వచ్చింది. తర్వాత ఎలక్షన్ అయిపోగానే ఫైనాన్స్లో శాంక్షన్ లెటర్ వస్తే ఆయన వారం 10 రోజుల్లోనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన స్టోన్ వేసుకున్నాడు. ఏది ఓపెన్ చేసి దానికి ఫౌండేషన్ స్టోన్ వేసాడు. వేసి ఈ రోజుకి 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. మీరందరూ కూడా పోతురాజు కాలం పక్కన ఉండేవాళ్ళే, పోతురాజు పక్కన నివసించేవాళ్ళే. వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో మీరందరూ కూడా గుర్తించుకోవాలి. ఎందుకంటే డోర్ టు డోర్ ఈ కాలనీ అంతా కూడా తిరిగా చాలామంది దోమలతో బాధ, అదేవిధంగా కాలువలో నుంచి పాములు వస్తున్నాయని బాధ. ఆ చివరుండే ఇళ్ళందరికేమో ఈ వాలంటీర్ల చేత ఈ సైకో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళంతా కూడా వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ కానీ మీరు ఓట్లు వేస్తే వాళ్ళ పార్టీ వస్తే మీ ఇళ్ళన్నీ పోతాయి అని చెప్పేసి అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చెప్తారు. నేను మన తిరిగేటప్పుడు కూడా చెప్పా, కొంతమంది భయపడతా ఉంటే రేపు మళ్ళీ పోతురాజు కాలువ చేసినప్పుడు మా ఇల్లు పోతాయేమో అని చెప్తుంటే నేను ఒకటే ఆ రోజు అందరికీ చెప్పా, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, అది శాంక్షన్ చేయించింది మేమే. రేపు పోతురాజు కాలువ కూడా 2 సంవత్సరాల లోపల అది పూర్తి చేసేది కూడా తెలుగుదేశం పార్టీ. ఒక్క ఇంటికి కూడా ఇబ్బంది రాదు. ఆ ఇల్లుకి ఎక్కడా కూడా బాత్రూములతో సహా ఎక్కడా కూడా నీకు డిస్టర్బ్ కాకుండా దాన్ని ఎట్లా చేయాలో కూడా దాని పద్ధతిలో చేస్తాం. ఎందుకంటే ఎంతోమంది పేదవాళ్ళు దాని పక్కన ఉన్నారు. తమ్ముళ్ళు దొద్దులే మా పండుగ కాసేపు అట్లా దాన్ని కూడా చెప్పి మాయ చేస్తూ ఉంటే దాన్ని అన్నీ కూడా చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇన్ని పనులు చేశాం. ఇక్కడ ఉండే పెద్ద ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి ఉన్నాడు ఒక ఆయన. ఆయన 4 సంవత్సరాల 9 నెలలు ఏం చేస్తాడో అర్థం కాదు. ఈరోజు వస్తాడు 25,000 ఇల్లు పట్టాలు ఇస్తానంటాడు. 25,000 పట్టాలు ఈరోజు సచివాలయానికి అందరినీ ఎలమనేదను, అందరినీ ఎవరున్నా కూడా తంబేయమంటాడు. మనకు ఉండేది 85,000 ఇల్లు. 85,000 ఇళ్లలో 25 ఇల్లు పట్టాలు ఇస్తామని చెప్పేసి ఈరోజు మాయ చేస్తా. ఈరోజు ఈ టెండర్లు కాల అయినా కూడా రోడ్ల పనులు జరుగుతున్నాడు. పైపెచ్చి ఏమంటాడు, మీరు తెలుగుదేశం వాళ్ళు పోయినసారి కోర్టు కేసు ఆపేరు అంటాడు. నేను ఈ సభాముఖంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తుంది ఒకటే, పోయినసారి 25 మనకి ఏదైతే మనకి ఎర్రజల దగ్గర ఈ ఐరన్ ఓర్ ఉందో దాని దగ్గర పట్టాలు ఇస్తానని చెప్పి కొంత మాయ చేశాడు. నేను ఆ రోజు కూడా చెప్పా, ఐరన్ ఓర్ది అది సెంట్రల్ గవర్నమెంట్ది, సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ లేకుండా మీరు చేయలేరు, అది తప్పు అని చెప్పేసి చెప్తే ఆ రోజు కూడా మన తెలుగుదేశం టైంలో కూడా టిట్కో హౌసెస్కి మనకి ప్లేసులు లేవు. 16,000 ఇల్లు శాంక్షన్ చేసాం. పేదవాళ్ళు అనేది ఉండదూడదని చెప్పి ఆ రోజు ప్రతి డివిజన్లో కూడా బాడుగులకు ఇల్లు ఎక్కువ కడుతున్నారని చెప్పి
సొంత ఇల్లు కట్టిద్దామని చెప్పేసి ఆ రోజు 16,000 ఇల్లు మనకి ఎక్కడా లేకపోయినా కూడా రాష్ట్రంలో మనకు 4-5 చోట్ల నియోజకవర్గాల్లో ఉంటే మనది ఒక నియోజకవర్గంలో ఆ రోజు శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేయించేస్తే మనకు గవర్నమెంట్ ల్యాండ్ 15 ఎకరాలు ఉంది. మిగతాది 50 ఎకరాలు అప్పుడు ఉండే పరిస్థితుల్లో కొని మనమంతా కూడా దానికి ఇల్లు కట్టడానికి శాంక్షన్ చేశాం. ఇంకో 90 ఎకరాలు ఎక్విజేషన్ చేస్తూ ఉంటే దాని లోపల నోటిఫికేషన్ వచ్చింది. నేను ఆ రోజు కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో IIIT కూడా పెట్టాలి అంటే ఒంగోలులో ఆ రోజు మినిస్టర్ గారు, కలెక్టరు, మేమందరం కూడా అక్కడ ఎర్రజల్లు వెళ్ళాం. అక్కడ చాలా ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడే మనకు టిట్కో హౌసెస్కి సరిపోద్ది, IIIT కూడా 200 ఎకరాలు సరిపోద్ది. అదేవిధంగా స్టేడియం లేదు మనకి, ఎక్కడ అన్ని జిల్లాల్లో స్టేడియం ఉంది, స్టేడియం లేదని చెప్పి అక్కడే స్టేడియం కూడా ఒక 30 ఎకరాలు సరిపోద్దని చెప్పి మేమంతా కూడా ఆ రోజు పోయి తిరిగి అన్నీ చేసుకొని వచ్చాం. చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఉండే పరిస్థితిలో కలెక్టర్ గారు వీళ్ళందరూ ఉండి ఇది ఐరన్ ఓవర్లో ఉందండి, ఇది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సర్వే నెంబర్లు వాళ్ళవి ఉన్నాయి, దీనికి ఎన్ఓసి తీసుకోవాలంటే చాలా ఇబ్బంది, ఆల్రెడీ రో గ్రేడ్ ఉంది, ఆల్రెడీ 2 సార్లు టెండర్లు కూడా పిలిచామని చెప్పిన తర్వాత మేము అక్కడ వదిలిపెట్టేసి ఇక్కడ మళ్ళా 50 ఎకరాలు కొనటం ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఆ రోజుల్లో మేము చేశాం. ఈ పెద్ద మనిషి అవన్నీ చెప్పడు. ఎంతసేపటికి తెలుగుదేశం వాళ్ళు కేసు వేశారు, అందుకని 25,000 పట్టాలు ఎర్రజల దగ్గర ఇలేకపోయానని చెప్పేసి అయ్యి మాయ మాటలు చెప్పి ప్రజలకి పదే చెప్తాడు. ఈరోజు కూడా నేను అడుగుతున్నా, ఇదే అలక ఇదే విధంగా హైదరాబాద్లో కూర్చునేవాడివి 6 నెలల ముందు ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద ఒక పేదలనే వాళ్ళకి సహాయం చేయాలనుకుంటే నువ్వు 6 నెలల ముందు, సంవత్సరం ముందు, కరెక్టే 4 నెలలు అంటే తిరిగే అయిపోయింది. కనీసం సంవత్సరం ముందన్నా మేలుకొని ఆ జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మా ఇదిగో 200 కోట్లు కావాలి, మా నియోజకవర్గంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలి, వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టియాలి అనే ఆలోచన నీకు ముందు రాలేదా అని అడుగుతూ ఉన్నా. ఇలా ఎవరిని మాయ చేద్దామని, ఎవరికి దొంగ పట్టాలు ఇచ్చేసి తంబులేసి ఎంతమందిని మోసం చేద్దామని, నువ్వు ఇచ్చే కాగితాల వల్ల ఉపయోగం ఏంటి? రేపు వారంలో నోటిఫికేషన్ వస్తూ ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయగలుగుతావు? నువ్వు ఎంతమందికి పట్టాలు ఇచ్చిన తర్వాత ఆ పట్టాలు వాళ్ళ పరిస్థితుల్లో ఏ ఉంటాయి? దానివల్ల ఉపయోగం ఏంది? తెల్ల కాగితాల వల్ల ఎందుకు ప్రజలను మాయ చేసి మోసం చేస్తావని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. దానికి మళ్ళీ ఈ ముఖ్యమంత్రి, సైకో ముఖ్యమంత్రి ఎల్లుండి వస్తాడంట, ఆయన చేతుల మీదుగా కొంతమంది ఇయటానికి. ఈయన ఉన్నాడంటే ఆయన ఇంకా పెద్ద మోసగాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. 12 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించి తెలుగుదేశం వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, వాళ్ళని అరెస్ట్ చేయటం, వాళ్ళని చంపేయటం, ఇలాంటి కార్యక్రమాలు చేశాడు ఆ పెద్ద మనిషి. ఆయన వచ్చి ఇతను ఓపెన్ చేసి పేదవాళ్ళకి పట్టాలు ఇస్తాడంట. దీనికి ఆర్పీలు కానీ అదేవిధంగా ఎవరైతే మన వాలంటీర్లు ఉన్నారో వీళ్ళందరినీ కూడా బెదిరించి ఇంటింటికి పంపించి ఈరోజు ఈ మాయలంతా కూడా చేస్తున్నారు. నేను ఒకటే మీ అందరికి కూడా నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే మీడియా ఉంది, మీరే కాదు మన టౌన్లో మొత్తం కూడా మన నియోజకవర్గం వాళ్ళు కూడా అందరూ కూడా చూస్తారు. కాబట్టి రేపు వచ్చే తెలుగుదేశం ఏదైతే 16,000 ఇల్లు ఉన్నాయో ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. పేదవాడికి ఇబ్బంది లేకుండా చేస్తుంది. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన ఇచ్చే ఒక సెంట్ అనేది దగ్గర 40 ఎన్ని గదులు వస్తుంది? 6 గదులు వస్తుంది. 6 గదుల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలా, వంటిల్లు పెట్టుకోవాలా, ఏం పెట్టుకోవాలో ఇవన్నీ కూడా ఆలోచించాలి. పేద ప్రజలకు చేసేవాడి మొన్నటిదాకా చెప్పాడు, ఏమని చెప్పాడు? మేము పట్టాలు ఇస్తాం, వాళ్ళ దగ్గర 1 రూపాయి తీసుకోం, వాళ్ళకి ఇల్లు కూడా కట్టిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళు మళ్ళా అంట కాగితాలు తీసుకొని లోనుకు పోయి 2 లక్షలు తీసుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలంట. వీళ్ళకి ఇచ్చే కాగితాలు పనికి వస్తాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఏదైతే దొంగ కాగితాలు ఇచ్చి పోయినసారి కుప్పోలు అవతల ఆ రోజు కూడా ఇట్లే ఎలక్షన్ ముందు మాయ చేసావు, తెల్ల కాగితాలు ఇచ్చావు. తెల్ల కాగితాలు ఇచ్చేసి ఆ రోజు ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ పట్టించుకోవాలి వాళ్ళని. ఈరోజు ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు ఆడుండే సైట్లు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు ఇచ్చిన పట్టాలు ఎన్ని ఇచ్చావు ఆ రోజు చింతల మనకి కుప్పోలు అవతల కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు కూడా ఆ ల్యాండ్లో ఒక్కరు కట్టుకోవడానికి లేదు, అక్కడ విలేకరులకు ఇచ్చావు. అదేవిధంగా యానాదులు వాళ్ళు బుడబ ఎస్టీలకు ఇచ్చావు. ఇవన్నీ ఇస్తే అందరూ కూడా అక్కడ ఎవరన్నా పోయి నాకు పట్టా ఉందని చెప్పేసి పోతే ఇదిగో నా దగ్గర 3 ఉన్నాయని చెప్పి 3 వస్తున్నారు. ఆ పని చేసావు ఎలక్షన్ ముందు, మాయ చేసావు. ఆ రోజు మేము లేవు.
ఈరోజు మాయ చేసి మళ్ళా 25,000 పట్టాలు ఇస్తామని చెప్పి అధికారులను కూడా అడ్డదారి పట్టిస్తున్నావు. అధికారుల చేత కూడా తప్పుడు పనులు చేపిస్తున్నావు. ఇవన్నీ కూడా పాదు. ఖచ్చితంగా రేపు అనేది మళ్ళా వస్తుంది. ఎవరు కూడా మోసాలు పోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి చేసే పార్టీ. పేద ప్రజలు ఎక్కడ ఉంటారో మనకి ఎప్పుడు కూడా చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇట్లా బెదిరింపులు 14 నుంచి 18 దాకా బెదిరింపులు కానీ ఎక్కడన్నా ఉన్నాయా? ఎక్కడన్నా అపార్ట్మెంట్లు కట్టే వాళ్ళ దగ్గరికి ఎవరు కడుతున్నారో కూడా మాకు తెలియదు. గ్రానైట్లు ఎవరు ఉన్నాయో విజయ్కి తెలుసా? ఓనర్లు ఎవరు మాకు తెలుసా? అసలు ఈరోజు గ్రానైట్ కంపెనీ వాళ్ళు డబ్బులు పంపాలి, ఎవరైనా అపార్ట్మెంట్లు కడితే డబ్బులు పంపాలి. ఎంత డబ్బు ఇచ్చినా డబ్బులు సాలవు. అందుకే కాబట్టి ఆయన సొంతగా పెన్షన్లు ఇస్తున్నాడు, సొంతగా రోడ్లు వేస్తానంటాడు. ఈరోజు ఉండే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్ని మాయ చేస్తున్నారు. మీ అందరూ కూడా తెలుసుకోండి. ఖచ్చితంగా ఆ పట్టాలు ఇచ్చేది కరెక్ట్ కాదు. ఆ పట్టాలు ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు 7,000 మంది ఉన్నారు. మిగతా 25,000 మంది అవన్నీ కూడా ఎలిజిబిలిటీస్లో లేరు. దానికి ఒక పెద్ద స్కీమ్ పెట్టారు. 300 కరెంటు 300 దాటకూడదు, మీటర్ దాటకూడదు. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, అదేవిధంగా వెహికల్ ఉండకూడదు. ఈ రకంగా ఇవన్నీ కూడా పెట్టి కావాలని చెప్పేసి పట్టాలు ఈరోజు ఎలక్షన్ ముందు మాయ చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఇంకోటి కూడా చెప్తున్నా, రేపు మళ్ళా 10 రోజుల్లో కోడ్ వస్తుంది. నువ్వు చిత్తశుద్ధి ఉంటే మొన్న అన్నావు కదా 25,000 పట్టాలు నేను ఈగిపోతే పోటీ చేయను అన్నావు. ఈరోజు 25,000 పట్టాలు నువ్వు ధైర్యం ఉంటే జెన్యూన్గా ఉండే 25,000 పట్టాలు నువ్వు ఇచ్చి చూపి, నువ్వు అనౌన్స్ చేయి. అది ఓపెన్గా అందరినీ పిలిచి చూపించు. 25,000 మందాలు, ఇగో ఈ కాగితం జెన్యూను, ఇదిగో కాలేజీ స్థలం ఇది, వీళ్ళకి అన్ని ఎలిజిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఇస్తున్నానని చెప్పి నువ్వు జెన్యూన్గా చూపి. మేము మీరేం చెప్తే వింటాం. అంతేగాని ప్రజలకి ఈరోజు తెల్ల కాగితాలు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి పేదల్ని ఈరోజు ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకపోతే నీ వల్ల కాకపోతే మా మీద మాట్లాడతావు. ఏం మాట్లాడతారు? అదేమంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కోర్టుకు వెళ్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేదలకి పట్టాలు అవసరం లేదా? తెలుగుదేశం వాళ్ళ వల్లే కోర్టు వేశారు కాబట్టి నేను ఇలాగపోయినని చెప్పి మభ్య మాటలు చెప్తావు. ఈరోజు మేము ఎవరు వెళ్ళా కోర్టుకి, మేము కూడా పేదల కోసం ఇస్తామని మేము చూస్తున్నాం. ఏం చేస్తావో పేదలు బాగుండాలని చూసేవాళ్ళం మేము కూడా. కాబట్టి పేదలకి ఏ విధంగా చేస్తాడని చెప్పేసి మేము కూడా చూసాం. ఈ రోజుకి మేము కోర్టులకు వెళ్ళలేదు. ఎక్కడా మేము ఆపాలని చెప్పి మేము చూడలా. ఆపాలంటే కరెక్ట్గా ఒక నిమిషం పని, ఎందుకంటే మీరు చేస్తున్నన్నీ కూడా తప్పులు కాబట్టి. కానీ అయినా కూడా తప్పులు చేసినా కూడా జెన్యూన్గా ఉండేవాళ్ళు ఎవరికైనా కొంతమంది కన్నా మన వాళ్ళందరికీ పట్టాలు వస్తాయనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా గమ్ముగా ఉన్నా. కాబట్టి మేము ఈ రోజుకి చెప్తున్నాం, అందరి సమక్షంలో చెప్తున్నాం, మేమైతే కోర్టులకు వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం. నువ్వు మాత్రం 25,000 పట్టాలు జెన్యూన్గా నువ్వు సీక్రెట్ కాకుండా ఎవరెవరికి ఇస్తున్నావో ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా అవన్నీ చూసి ప్రతి ఒక్కరికి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి 25,000 పట్టాలు నువ్వు ఇచ్చే తీరాలి. ఇవ్వకపోతే ఈ నుంచి పారిపో. మళ్ళా జనాల్లోకి వచ్చినా కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మాయ చెప్పి ఈరోజు ఎలిజిబిలిటీలో ఉండేది 7,000. అధికారులు కూడా ఒకటే చెప్తున్నా, ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ కానీ ఎవరైనా వీళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి ఎలిజిబిలిటీ లేకుండా మీ ఇష్టారాజ్యాలుగా సంతకాలు పెట్టి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద మాత్రం కోర్టులకు వెళ్తాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ఉద్యోగస్తులు తప్పులు పనులు చేస్తున్నారో వాళ్ళ మీద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దాని మీద కమిటీ చేసి దాన్ని కూడా మేము తీస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఆలోచించుకొని ఎప్పుడు కూడా చేయాలంటే పని తెలుగుదేశం పార్టీ. రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మన టిట్కో ఇల్లు అయిపోయిన తర్వాత ఇంకా కూడా పేదవాళ్ళు ఉండి ఇంకా ఇబ్బంది పడుతుంటే సైట్లు కూడా 2 సెంట్లు దగ్గర 12 గదులు తెలుగుదేశం ఇస్తుంది. తెలుగుదేశం ఖచ్చితంగా 2 సెంట్లు ఇచ్చి వాళ్ళకి టిట్కో మన హౌస్ కూడా కట్టించే బాధ్యత కూడా తెలుగుదేశం తీసుకుంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము ఉండే టైంలో ఎక్కడైనా కూడా సొంత స్థలం ఉండి 14, 19లో
మీరు ఇల్లు కట్టుకోవాలంటే 2.5 లక్షలు అప్పటికప్పుడు శాంక్షన్ చేయించాం. కొన్ని లక్షల ఇల్లు రాష్ట్రంలో వస్తే కొన్ని వేల ఇల్లు మన ఒంగోలులో కూడా ఇచ్చాం. అడిగిన వాళ్ళంతా కూడా కట్టుకోమన్నాం. అడిగిన వాళ్ళంతా కూడా ఎవరైతే సైట్ ఉండి పేదవాళ్ళు ఉన్నారో ఇల్లు కట్టుకోలేకపోయారో వాళ్ళందరికీ ఇచ్చాం. ఈరోజు నేను డోర్ టు డోర్ తిరిగేటప్పుడు వెళ్తుంటే అయ్యా నువ్వు ఇచ్చిన ఇల్లేనయ్యా, ఇదిగో మేము హ్యాపీగా ఉన్నామని ఎంతోమంది చెప్తుంటే చాలా సంతోషం వేసింది. అలాగా చేసే పని చిత్తశుద్ధితోటి ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. ఎన్నికల ముందు మేమేం మాయ చేయలే, ఎన్నికల ముందు కూడా నేనేం దొంగ మాటలు చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుంచుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. ఆలోచించుకొని వీళ్ళు ఇట్లా ఈరోజు మన తమ్ముళ్ళు వీళ్ళంతా వస్తూ ఉంటే వాళ్ళకి బెదిరింపులకు వెళ్తారు. ఎంతమందిని బెదిరిస్తారు? వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, ఇంక రెండో పని లేదు, పొద్దున్న నుంచి ఈ రోడ్లోనే తిరుగుతున్నాడంట. వాళ్ళ నాయన ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాడు, పని చేసేటప్పుడు చేత కాదు, పని చేయడం చేత కాదు కదా. ఎంతసేపటికి 1 లక్ష ఇద్దామా, 5 లక్షలు ఇద్దామా, 10 లక్షలు ఇద్దామా, నీ డబ్బులతో కొంటారా జనాల్ని? అంటే డబ్బులతో అందరూ పడిపోతారా? ఎవరో ఒక 5-6 ఉంటారు డబ్బులు ఇస్తే ఏదో కకృతి పడేవాళ్ళు. అంటే ప్రజలంతా కూడా డబ్బులు కకృతి పడతాడా? ఇంక ఇదే పని, ఇంక రెండో పని లేదు. పొద్దున్న లేచాడంటే కారు వేసుకొని గిరగిరా తిరగటం. కొంతమందికి ఆర్పీల ఇంటికి కూడా వెళ్తున్నారంట. వెళ్ళేసి ఆర్పీ ఇంటికి వెళ్ళేసి మీరు మాకు చేయాలని చెప్పి అరగంట సేపు కూర్చుంటారంట. వీళ్ళే ఫోన్ చేస్తారంట, మేము 10 నిమిషాల్లో మీ ఇంటికి వస్తున్నామని చెప్పి. ఏంటి వీళ్ళు? నీకు 4 సంవత్సరాలు మళ్ళీ నీకు అధికారం ఇచ్చారు, మీ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉండేటప్పుడు కనీసం ప్రజలకు ఏమన్నా పని చేయాలనేది కొంచెం కూడా ఇంతకు లేదు. ఆ రోజు మీ నాయనకి చెప్పచ్చు కదా, హైదరాబాద్లో గోవాలో ఏం పని ఆయన, మనం ఏదో ఒకటి పని చేద్దాం, అంతకుముందు వాళ్ళు ఇన్ని కోట్లకు పని చేశారు, రేపు మళ్ళీ మనం పోయినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పి మీ నాయనకి చెప్పాలి ఆ రోజు. అప్పుడు చెప్పకుండా అప్పుడేమో గ్రానైట్లు ఏమిస్తారు, బిల్డింగ్ల వాళ్ళు ఏమిస్తారు, లేకపోతే ఎక్కడ పొలాలు బ్రాహ్మణ పొలాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు ఏమన్నా మాట్లాడితే వాళ్ళని కొట్టడం, వైశ్యాస్ ఎక్కడ ఉన్నారు వాళ్ళని కొట్టడం, ఇవన్నీ కూడా చేసి ఇవాళ ఎన్నికలు వచ్చే లోపలికి మళ్ళీ రోసయ్య గారి బొమ్మ, మళ్ళా బ్రాహ్మణులది పివి నరసింహరావుకి విగ్రహం అంట, నెక్స్ట్ వచ్చేసి ఆరాం క్షేత్రం అంట. 5 ఏళ్ళు పాపం ఏం చేయాల, 5 ఏళ్ళ ముందు టక్క చేయటం, ఇవన్నీ ఓపెన్ చేయటం. అంటే ఈ ఓపెన్ చేస్తే వాళ్ళంతా కులాలు వాళ్ళందరూ కూడా వచ్చి నీకు ఓట్లు వేస్తారు అనుకుంటున్నావా? నువ్వు ఏం చేసావో, ఎన్నిసార్లు నేను గెలిపించారో, ఒంగోలుకి ఏం పని చేసావో ఇవాళ పూర్తిగా నీ పని అర్థమైపోయింది. దానికి నువ్వు కూడా కూడా నువ్వే మాట్లాడుకున్నావు. నేను మంత్రిగా అయితే తీసుకున్నాను, ఎమ్మెల్యేగా అయితే తీసుకోవాలా, ఒంగోలులో అయితే నేను అసలు తీసుకోలేదు, బయట అయితే లంచాలు తీసుకున్నాను, తీయకుండా రాజకీయ వెంట నడిపేదని నువ్వే చెప్పుకున్నావు. అదేవిధంగా నేను ప్యాకెట్ క్యాష్ను వాడతానని కూడా నువ్వే చెప్పుకున్నావు, మేమనే మాటలు కాదు. అదేవిధంగా పార్టీని, తెలుగుదేశం పార్టీనే ఖాళీ చేస్తారంటే ఈ పెద్ద మనిషి. తర్వాత లాస్ట్కి గిద్దలూరు అన్నారు, దరిసి అన్నారు, తర్వాత మళ్ళా మార్కాపురం అన్నారు, లాస్ట్కి వచ్చాక ఇక్కడికి ఒంగోలు అని చెప్పేసి ఇప్పుడు మాయ మాటలు చెప్పి పట్టాలని చెప్పి తిరుగుతూ ఉండవు. నువ్వు మళ్ళీ మా పార్టీని ఖాళీ చేస్తావు. మాట్లాడేటప్పుడు మాటలు పోయింది మళ్ళీ రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఏది మాట్లాడినా కూడా ఒక మాట మాట్లాడితే రేపనేది సమాధానాలు వస్తాయి. మేము 4 సంవత్సరాలు గమ్ముగానే ఉన్నాం. పార్టీని ఏదో చేసేస్తాడేమో, ఇతను పెద్ద జిల్లానే వెళ్తున్నాడు కదా అని చెప్పేసి అనుకున్నాం. ఇవాళ జిల్లాలో నీ పరిస్థితి ఏందనేది చిన్నపిల్లలు షడ్డీలు వేసుకున్న వాళ్ళు అడిగినా చెప్తారు, మనం చెప్పలే. చిన్న పిల్లల్ని అడిగినా, అతను ఎవరో అమెరికా నుంచి పంచప్రభాకర్ రోజుకు ఒక రీల్ వదులుతున్నాడు నీ గురించి. అట్లా ఏం రీల్ వదులుతున్నారో అవన్నీ చూసుకోండి, ప్రజల్లో ఏ విధంగా ఉందో చూసుకొని ఇప్పుడైనా కూడా పట్టాలు 25,000 పట్టాలు జెన్యూన్గా ఓపెన్గా పబ్లిక్లో పెట్టి మీరు ఇవ్వాల్సిన బాధ్యత నీది. 25,000 పట్టాల్లో ఒక పట్టా తగ్గినా నువ్వు ఇక్కడ పోటీ చేయడానికి అనారుడివి, నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ గుర్తుపెట్టుకొని చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రేపు వచ్చేది తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా చంద్రబాబు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి. ఈ సైకో జగన్ రెడ్డి పోవాలి, మళ్ళా రావాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పేద ప్రజలు కానీ ఇవన్నీ వస్తాయి. ఇంకోటి కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్లు ఎంతోమందికి మేము ఉండేటప్పుడు అదనంగా 3,000 పెన్షన్లు తీసుకొచ్చా. ఎవరు అడిగినా కూడా ఎక్కడ లేదు అనకుండా ఆ రోజు అందరికి కూడా పెన్షన్లు ఇచ్చాం. ఈరోజు ముసలి వాళ్ళకి పెన్షన్లు ఎవరు, వికలాంగులకి పెన్షన్లు ఎవరు. ఒక దగ్గరికి వెళ్తే మొగుడు పిల్లం ఇద్దరికి కాళ్ళు లేవు, అయ్యా మా ఇద్దరి పెన్షన్లు తీశారని చెప్తారు.
ఆ విధంగా పెన్షన్లు లేవు. ఏదన్నా అంటే వాళ్ళకి మోటార్ సైకిల్ ఉందంట, అదేవిధంగా వాళ్ళకి ఇల్లు కరెంటు వస్తుందంట. ఇన్ని పెట్టే పెద్ద మనిషి ఆ రోజేమో నవరత్నాల్లో ఎన్నో చెప్పాడు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తాం, 3000 ఇస్తామని చెప్పిన అతను ఈరోజు సగానికి పెన్షన్లు తీసేసి ఈరోజు ఎంతోమందిని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఏం జరుగుతుందో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. ఆలోచించి మంచి వ్యక్తులు వస్తేనే మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. లేకపోతే ఇట్లాంటి దుర్మార్గులను నమ్ముకుంటే మళ్ళీ మీరు కేసులు అవ్వటం, మీరు దారిలో పోతా మంచి బిల్డింగ్ కనపడిందంటే ఈసారి లాగేసుకుంటారు, మొహమాటం కూడా లేదు కబ్జా చేస్తారు. అవసరం అనుకుంటే నీకు మళ్ళీ మధ్యలో వస్తారు ఎవరో ఒకరు మధ్య వ్యక్తులు కూర్చొని నీకు 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి 50 లక్షలు ఉండేది అది కూడా లాక్కునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీడియా వాళ్ళు ఉంటే ఆంధ్రజ్యోతి వాళ్ళ మీద విలేకరణ కొడతారు, ఈనాడు వాళ్ళు ఉంటే ఈనాడు కర్నూలు వాళ్ళు ఏదో రాస్తున్నారని చెప్పేసి జరుగుతున్న విషయాలు చూపిస్తున్నారని చెప్పి వాళ్ళ ఆఫీస్ మీదకి వెళ్తారు. ఈ రకంగా రౌడీ గుండాలతోటి ఎక్కువ రాజులు ఎక్కువ రాజకీయాలు చేయలేరు. ఇంతంతకంటే ఎక్కువ చేసిన బీహార్లు ఇతర రాష్ట్రాలు కూడా ఏవైపోయినాయో కూడా మీ అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి వాస్తవాలు కూడా నమ్మండి, ప్రజలందరూ కూడా వాస్తవం ఏంటి, మంచి ఏంది, చెడు ఏంది అనేది కూడా బాగా ఆలోచించండి. బెదిరింపులకి భయపడగాకండి. ఏ ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మన వాళ్ళు రవితేజ కానీ, అనిల్ కానీ, గంగాధర్ కానీ మన వాళ్ళంతా కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి వాళ్ళు ఎన్ని బెదిరింపులు ఎన్ని ఫోన్లు వచ్చినాయో నాకు తెలుసు. అది ఏ బెదిరింపులకి భయపడకుండా ఈరోజు ఒక మంచి ర్యాలీ చేసి టౌన్లో యూత్ని ఎంకరేజ్ చేసి ఈరోజు పార్టీలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఏ ఫోన్ వచ్చినా రేపు మీ ఇంటి దగ్గరకు వచ్చి కూర్చొని కావాలని బలవంతంగా కారులు ఎక్కించుకొని కండవలేస్తారు. అలాంటివి కూడా చేస్తారు వీళ్ళు. నిన్న కూడా ఒకరికి చేస్తే మన వాళ్ళు మళ్ళీ నేను అక్కడ రంగాయపాలెంలో డోర్ టు డోర్ తిరుగుతూ ఉంటే రాత్రి 9ంటికి వచ్చారు. పొద్దున్నే ఏదో రమ్మన్నారని పోతే కండవలు వేసేసారన్న, మేము అసలు ఆ పార్టీ కాదని చెప్పి మళ్ళీ రాత్రి మన దగ్గర మళ్ళీ కండవలు వేసుకున్నారు. ఈ కండవలు ఏందో ఈ మార్పులు ఏందో నాకైతే అర్థం కావట్లా. ఏదైనా పని చేసి అడగాలి చెప్తే వాళ్ళని బెదిరించి కారులో ఎక్కించుకొని నీకు 1,00,000 ఇస్తా 50,000 ఇస్తానని చెప్పేసి వాళ్ళ కండవలు వేసేది ఏంటో. వీళ్ళు ఏం చేస్తారో, ఈయన కొడుకేమో అదే పని ఎవరికి డబ్బులు ఇద్దామా అని. రేపు కూడా అమ్మా మీకు అందరికి కూడా 5,000 డబ్బులు ఇస్తానంటాడు, 10,000 ఇస్తానంటాడు. అవినీతి డబ్బులు ఫుల్గా పెట్టుకున్నాడు. ఎందుకంటే పెన్షన్లు ఇస్తున్నాడు కదా సొంత డబ్బులతోటి. రేపు ఇంటికి ఇస్తారంటున్నాడు. అందరు తీసుకోండి డబ్బులు, 5,000 10,000 కూడా. ఇంటింటికి కూడా పెద్ద ఇంటికి కూడా ప్యాకేజీలు కూడా ఇస్తాడు సమర్థవంతుడు అతను. ఆ ప్యాకేజీలు కూడా తీసుకోండి. కానీ మంచిది ఏది చెడు ఏంది అని ఆలోచించి దానికి ఓటేయండి. ఆ ఓటేస్తేనే మీరు బాగుపడతారు, రాష్ట్రం బాగుపడుతుంది. అదేవిధంగా మీ బజార్లు బాగుపడతాయి, మీ డివిజన్లు బాగుపడతాయి, మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన స్టేట్ బాగుపడుతుంది, మీ పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అలాంటివన్నీ చూడండి. అంతేగాని ఇలాంటి సైకోలకి వీళ్ళకందరికీ భయపడకుండా మీరు డబ్బులు ఫుల్గా తీసుకొని మళ్ళా తెలుగుదేశానికి వేయండి. మీకు మేము అండగా ఉంటాం. మీ ఇంటి మీదకి వచ్చినా కూడా మీకు ఏది వచ్చినా కూడా మీరు ఫోన్ చేయండి. తప్పకుండా మీరు చెప్పిన 10 నిమిషాలకి మేము అక్కడికి వస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ అందరూ కూడా మంచి చెడు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో అక్రమంగా నా మీద 23 కేసులు పెట్టారమ్మా. 23 కేసులు నాకే తెలియదు అన్నీ ఉన్నాయని. నేను ఎందుకంటే ఎలక్షన్ వస్తుంది కదా, రేపు అఫిడవిట్ ఫైల్ చేయాలి కదా, దాన్ని ఒకసారి ఎస్పీకి లెటర్ పెట్టాం. ఎస్పీ గారికి లెటర్ పెడితే ఆయన వారం తర్వాత నాకు మళ్ళీ పంపించారు 23 కేసులు ఉన్నాయని చెప్పి. నాకు తెలిసింది 5 6 అనుకున్నా. 23 కేసులు తీసి మళ్ళీ మా వాళ్ళందరి మీద, మా మహిళల మీద, అందరి మీద కూడా 7 8 కేసులు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్లని ఇంకోటని. మేము రోడ్డు మీదకి రాకూడదు కదా, ఇప్పుడు రాజ్యం వాళ్ళది కదా, ఫ్లెక్సీలు కట్టకూడదు, రోడ్డు మీద మనం ధర్నానో లేకపోతే నిరసన తెలపడానికి లేదు, ఆ అవకాశం కూడా లేదనమాట. అవన్నీ కూడా వస్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు. అట్లా 23 కేసులు ఇవన్నీ పెట్టారు. మేము కూడా హైకోర్టుకి పంపించాం. హైకోర్టులో దాన్ని ఏం చేయాలనేది కూడా కోర్టు కూడా చూసుకునే విధంగా దాన్ని కూడా మా అందరి మీద, ఎవరైతే మా పార్టీ మన కుటుంబ సభ్యులు అందరి మీద పెట్టారు కాబట్టి అవి కూడా మేమే చూస్తూ ఉన్నాం, అవి కూడా చేస్తాం. ఇన్ని కేసులు పెట్టారు కాబట్టి ఇవన్నీ కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ కేసులకి వీటికి భయపడతామా?
ఇన్ని కేసులు పెట్టారు, మహిళలు ఏమైనా ఆగారా? ఒక్కసారి ఒక్క మాట చెప్పేకి దగ్గర 2,000 మంది వచ్చారు. ఎక్కడ కర్నూలు ఫ్లైఓవర్ కాడి నుంచి మన ఎన్టీఆర్ స్టాచ్యూ దాకా కొవ్వొత్తులు ఎత్తుకొని. ఎప్పుడు ఇంట్లో రాని ఆడోళ్ళు కూడా బయటకు వచ్చారు, మనకి తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు రావాలని. అది తెలుగుదేశం పార్టీ, మహిళలు కానీ ఇవన్నీ ఉండేది. అంతేగాని నువ్వు కేసులకి లేకపోతే ఇవన్నీ చేసి ఎవడు భయపడేవాడు లేడు. భయపడేవాళ్ళు ఉంటే ఎక్కడో నీ అవినీతి డబ్బులకు భయపడతారని చెప్తే ఎవడు భయపడేవాడు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరోసారి ఒక మంచి చక్కని కార్యక్రమం వాళ్ళందరినీ కూడా ఇక్కడ గ్యాదర్ చేసిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, మా వాళ్ళకి మనస్ఫూర్తిగా మరోసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.